వన్ టైం ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండొద్దు అనుకుంటే సిన్సియర్గా పనిచేయండి. లోపాలు సరిదిద్దుకోవడానికి 1-2 అవకాశాలు ఇస్తా, అప్పటికి మారకపోతే నిర్ణయం తీసుకుంటా. ఇది టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్. ప్రజాప్రతినిధులపై అధినేతకు అంత కోపం ఎందుకు వచ్చింది? లోక్సభ నియోజకవర్గాలపై సమీక్షల సమయంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వడంతో పాటు వారి లోపాల్ని ఎత్తిచూపి వెంటనే సరిచేసుకోవాలని కోరుతున్నారు. కనీసం ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేసి లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం ఆయన ఆగ్రహానికి కారణమవుతోంది. అందుకే గత వారం నుంచి జరుగుతున్న సమీక్షల్లో సీఎం స్వరం పెంచారు. తాను కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేయొద్దని, అలా వ్యవహరిస్తే మాత్రం మీరే నష్టపోతారని తేల్చి చెబుతున్నారు. తాను లోక్సభ నియోజకవర్గాల గురించే మాట్లాడడం లేదని ఎమ్మెల్యేలందరికీ చెబుతున్నానని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మారకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తారంటూ రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంపై సమీక్షలో చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్ని ప్రస్తావించారు. పనిచేసిన వారికే ప్రజలు పట్టం కడుతున్నారని, ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాతో పాటు మీ అందరిపైన ఉందని కర్తవ్య బోధ చేశారు. ఎక్కడ లోపాలున్నాయో సరిచేసుకోవడంతో పాటు నిత్యం ప్రజలతో కలిసిపోయి వారితో ఉంటేనే రాజకీయంగా మనుగడ ఉంటుందనేది తెలుసుకోవాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. గతంలో గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది జాగ్రత్తగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారు. సాధ్యమైనంత వరకు పనులు చేస్తున్నారు. కానీ 2024లో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. లోపాలు ఎక్కడున్నాయో కూడా నివేదిక ఇచ్చామని, అంతేకాకుండా పార్టీలో ఉండే చిన్న విభేదాల్ని సైతం పరిష్కరించుకోవాలని చెప్పారు. గంజాయి, ఇసుక వ్యవహారంలో నిర్దాక్షిణ్యంగా ఉంటామని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం అన్నారు. అంతేకాకుండా పెన్షన్ల పంపిణీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. తానే స్వయంగా ప్రతి నెలా పాల్గొంటున్నానని, మీకెందుకు తీరిక లేదని నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమ, రెవెన్యూ లాంటి శాఖల్లో సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలందరూ ప్రతి నెల ఎవరో ఒకరింట్లో కూర్చుని మాట్లాడుకోవాలని చంద్రబాబు సూచించారు. శాంతి భద్రతల అంశాలుంటే ఎస్పీతో మాట్లాడాలని సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రి కూడా సమావేశంలో పాల్గొని సూచనలు చేయాలని, సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలోని ప్రయత్నం చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.